నాతో పాటు పనిచేసే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ సత్య అని కథలు చాలా అద్భుతంగా రాసుకుంటాడు. అతను ఒక ప్రొడక్షన్ హౌస్ కు వెళ్లి ప్రొడ్యూసర్ కి కథ చెప్పాడు. ఆ ప్రొడ్యూసర్ కథ విన్న వెంటనే రిజెక్ట్ చేశాడు. మీరు రాసుకున్న కథ అద్భుతమని మీకు తెలుసు, కానీ ఎదుటి వ్యక్తికి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీరు రాసుకున్న కథని ఎంత అద్భుతంగా రాసుకున్నారో ఆ అద్భుతమైన పాయింట్స్ అన్నిటిని ఎదుటి వ్యక్తికి కన్వే చేయగలిగినప్పుడే అతనికి కూడా ఈ స్టోరీలో దమ్ ఉంది అని అర్థమవుతుంది. ఒక యాస్పైరింగ్ ఫిల్మ్ మేకరు తను రాసుకున్న స్టోరీని మినిమం 100 నుంచి 300 సార్లు 500 సార్లు కూడా నరేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మనము కథను ఎంత బాగా రాసుకోవడం ఎంత ముఖ్యమో బాగా చెప్పడము అనేది కూడా చాలా ముఖ్యం. దీన్నే సినిమా లాంగ్వేజ్ లో స్టోరీ నరేషన్ అంటారు. సో ఫ్రెండ్స్, రండి ఈ వీడియోలో మనము స్టోరీ నరేషన్ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో స్టోరీ నరేషన్ కోసం ఎలా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత చివరిలో నేను ఒక చిన్న సీన్ని నరేట్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనం స్టోరీ నరేషన్ చేసుకునే ముందు ఫస్ట్ మనం స్క్రిప్ట్ అంతా మనకు చాలా అవగాహన అనేది ఉండాలి, పిన్ టు పిన్. ఎందుకంటే మనమే రాసుకుంటాం కాబట్టి. కానీ 1-2 సార్లు మనం చదువుకుంటే చాలా బెస్ట్. రెండోది వచ్చేసి, మనము ఎవరికైతే చెప్తున్నామో అవతల వ్యక్తి ప్రొడ్యూసర్ కానీ, మేనేజర్స్ కానీ, హీరోస్ కానీ ఎవరైనా సరే ఆ ఎదుటి వ్యక్తికి ఐ టు ఐ కాంటాక్ట్ అనేది మాత్రం కన్ఫామ్ గా ఉండాలి. ఎందుకంటే మనం ఐ టు ఐ కాంటాక్ట్ మనము చెప్తున్నప్పుడు అతని కాన్సన్ట్రేషన్ అనేది పక్కనికి పోకుండా కథ మీదనే ఉంటది. మనం చెప్పే పాయింట్ డైరెక్ట్ గా కన్వే అవుతుంది. మన కాన్ఫిడెన్స్ కూడా అతనికి కనిపిస్తుంది. మనము ఎదుటి వ్యక్తికి స్టోరీ చెప్తున్నప్పుడు అతను డీవియేట్ అయ్యే పదాలు వాడకూడదు. మామూలుగా మాట్లాడేటప్పుడు చాలా పదాలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఈ పదాలన్నిటిని మనం అవాయిడ్ చేస్తే బెస్ట్. అంటే ఇప్పుడు మనం ఏదన్నా చెప్తూ ఉన్నప్పుడు ఎలాగుంది సార్ ఇలాంటి పదాలు కానీ, ఇంకా కొన్ని అంటే ఒక్కొక్కరి మేనరిజాన్ని బట్టి కొన్ని పదాలు ఉంటాయి. అలాంటి పదాలు వాడినప్పుడు వాళ్ళు మీరు చెప్పే పాయింట్ నుంచి డీవియేట్ అయ్యే ప్రమాదం అయితే ఉంటది. ఎలాంటి పదాలు వాడకుండా స్ట్రైట్ టు స్ట్రైట్ మీరు చెప్తున్న కథని ఎక్కడ పాజ్ లేకోకుండా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఒకే ఫ్లోలో కాకుండా మీరు ఒక సీన్, ఇప్పుడు ఒక సెంటిమెంటల్ సీన్ వచ్చింది అనుకోండి, ఆ సెంటిమెంటల్ సీన్ లో మీరు ఆ క్యారెక్టర్ లో ఉన్నట్టుగా, ఆ క్యారెక్టర్ మీరే అయినట్టుగా కొంచెం యాక్టింగ్, ఆ వాయిస్ మాడ్యులేషన్ అలాగే ఉండేటట్టు. అదే మీకు అగ్రెసివ్ సీన్ వచ్చింది కొంచెం లౌడ్ గా, అంటే ఆ అగ్రెసివ్ సీన్ లో ఆ క్యారెక్టర్ ఎలా అయితే యాక్ట్ చేస్తుందో ఇలా మీరు ఒకే ఫ్లోలో కాకోకుండా అప్ అండ్ డౌన్స్ ఒక రిథమ్ లో గాన వెళ్తే ఎక్కువ అట్రాక్ట్ అయ్యే అవకాశం అయితే చాలా ఉంది మన స్టోరీ నరేషన్స్. ఇప్పుడు మనం హీరోకు కథ చెప్తున్నప్పుడు హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కథ చెప్పాలి. అంటే ఇప్పుడు హీరోకు ఉన్న హీరో క్యారెక్టరైజేషన్ స్కోప్ ఉన్న సీన్స్ ఎక్కువ హీరోని ఆకట్టుకునేలాగా చెప్పాలి. అదే మనం ప్రొడ్యూసర్ చెప్తున్నట్టయితే అసలు మన కథలో ఉన్న యూఎస్పి ఏంటి, ఆ కథ ఎంత బాగా జనాల్ని ఆకట్టుకోగలదు, ఇలాంటి పాయింట్స్ మనము ప్రొడ్యూసర్ కి చెప్పాలి. అదే మనం క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇంకా ఎవరికైనా మనం చెప్తున్నట్టయితే ఈ కథలో మీ క్యారెక్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం క్యారెక్టర్ ఆర్టిస్టులకు చెప్పి మనం ఒప్పించగలగాలి. సో ఇలా మనం చెప్పే వ్యక్తి ఎదుటి వ్యక్తిని బట్టి మనం చెప్పే స్టైల్ కూడా మార్చాలి. అంటే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా, 10 నిమిషాలు టైం ఇస్తారు, హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు, 1 అవర్ టైం ఇస్తారు. మనకి ఇచ్చిన టైంలోనే మనము ఇప్పుడు మనకు 10 నిమిషాలు టైం ఇస్తే ఆ 10 నిమిషాల్లోనే మన పాయింట్ ని మొత్తం అద్భుతంగా ప్రజెంట్ చేసే విధంగా మనము నరేషన్ కి ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చారనుకోండి, మెయిన్ థీమ్స్ ఏంటి, మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి, అసలు అందులో ఉన్న స్టోరీ పాయింట్ యూనిక్నెస్ ఏంటి, ఇలాంటి పాయింట్స్ చెప్పి అట్రాక్ట్ చేయడానికి ట్రై చేయాలి. ఇలా ఒక స్టోరీ నరేషన్ అనేది ఇలా ఇస్తే ఖచ్చితంగా సినిమా అవకాశాలు మీకు తీసుకునే అవకాశం అయితే ఉంది. స్టోరీలో కొంచెం దమ్ము లేకపోయినా కూడా అతను నరేట్ చేసే విధానంతో ఆఫర్స్ పట్టే డైరెక్టర్స్ ని నేను చాలా మందిని చూశాను. రీసెంట్ గా పూరి జగన్నాథ్ గారి గురించి విజయ్ సేతుపతి గారు ఇలా చెప్పారు. I think 3.5 hours it was like so much fun and so good to listen his narration. So I'm waiting for the day to work with him. సో స్టోరీ నరేషన్ అనేది ఇంత ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం స్టోరీ రాసుకోవడమే కాదు, స్టోరీ నరేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను రాసుకున్న ఒక చిన్న సీన్ ని మీకు నరేషన్ అనేది ఎలా ఇస్తారో అనేది చూపిస్తాను. సీన్ ఓపెన్ చేస్తే అర్ధరాత్రి టైం అవుతుంది, నడి రోడ్డు నిర్మానుష్యంగా ఉంది, మనుషులు ఎవ్వరూ లేరు. ఒక బ్యాగ్ వేసుకొని ఒక వ్యక్తి నడుచుకుంటూ అలా వస్తున్నాడు, చిన్న టార్చ్ లైట్ మొబైల్ టార్చ్ చేసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ఎక్కడైనా దారి కనిపిస్తుందేమో అని వెతుకుతున్నాడు, ఎక్కడ దారి కనిపించట్లేదు. చూస్తే దూరంగా ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది. హీరో నిదానంగా వెళ్ళి దగ్గరికి వెళ్తే ఒక పెద్ద ఆయన బీడి గాలుస్తూ ఒక
చెట్టు కింద కూర్చొని ఉంది. ఈ వ్యక్తి ఆ పెద్దాయన దగ్గరికి వెళ్ళి ఇదిగో పెద్దాయన అంటే ఆ వ్యక్తి పలకలేదు. ఏంటి పెద్దాయన పలకట్లేదు అని కొంచెం ఇంకొక గట్టిగా పిలవాలేమో అనుకున్నట్టుగా ఇదిగో పెద్దాయన అనగానే బీడీ కాల్చుకుంటున్న పెద్దాయన ఇలా నోట్లో నుంచి బీడీ తీసి పొగలో ఊదుతూ ఇలా తల తిప్పి అప్పుడు ఆ వ్యక్తి ఇదిగో నేను పక్కనే ఉన్న కొండపల్లికి వెళ్ళాలి, ఇక్కడ ఏమైనా వెహికల్స్ ఏమైనా దొరుకుతాయా అనగానే ఆ పెద్దాయన సీరియస్గా ఇలా చూస్తూ ఈ చీకటేల ఆ ఊరికి ఎవరు వెళ్ళరు, నువ్వు కూడా వెళ్ళక అని సీరియస్గా చెప్తాడు. అప్పుడు అరే ఎలాగలా వెళ్తాలే అని చెప్పేసి పట్టించుకోకుండా అతని మాటలని మళ్ళీ అదే దారిలో అలా నడుచుకుంటూ ఉంటాడు. వెళ్తూ ఉన్నప్పుడు ఒక నలుగురు మనుషులు ఒక చిన్న బ్రిడ్జ్ లాగా వస్తుంది కదా, ఆ చిన్న బ్రిడ్జ్ పైన ఒక నలుగురు మనుషులు కూర్చొని ఉంటారు. అంతా వాళ్ళు ఆ ఊరి వ్యక్తుల్లాగే ఉంటారు. చింపిరి జుట్టు, విచిత్రమైన బనియన్ ఒకరికి చినిగిపోయి ఇలాంటి గెటప్స్తో అక్కడ కూర్చొని సైలెంట్గా ఉంటారు. మన ఈ వ్యక్తి నిదానంగా టార్చ్ తీసుకెళ్ళి వాళ్ళకేస్తే వాళ్ళు ఇలా చూస్తారు. చూడంగానే ఎవ్వరిలోనూ ఫేస్లన్నీ ఒక గంభీరంగా ఉంటాయి, ఎవ్వరికి రియాక్షన్స్ ఉండవు. ఏంటి బాబు ఇక్కడ కూర్చున్నారు అని అడుగుతారు. అడగంగానే వాళ్ళు ఏం సమాధానం చెప్పరు. నేను పక్కన కొండపల్లికి వెళ్ళాలి, దారి తెలియదు, నేను ఊరికి కొత్త, మీరు ఏమైనా తీసుకెళ్తారా అని అడుగుతాడు. అడగంగానే అందరూ ఒక్కసారి అలా లేచి ఏం తీసుకెళ్ళరా అన్నట్టుగా ఒకసారి ఇలా చూస్తాడు హీరో. చూడంగానే వాళ్ళు పద అంటారు. ఇంత వైలెంట్గా ఉన్నారేంటయ్యా బాబు అని చెప్పి వాళ్ళతో పాటు అలా నడుచుకుంటూ ఒక దారిలో వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉండగా ఇలా చూస్తాడు, ఇటు సైడ్ ఇద్దరు ఉంటారు, ఏమీ మాట్లాడరు. ఆ చివరి ఊరి పొలిమేర దగ్గర వరకు వస్తారు. ఇదేనా ఊరి పొలిమేర అనగానే అన్నట్టుగా సౌండ్ ఇస్తారు నలుగురు. అసలు మీరు మాట్లాడేంటయ్యా, మనుషుల్లా లేరు, దయ్యాల్లాగా ఉన్నారేంటి మీరు అని సరదాగా అని ఆ ఊరి పొలిమేర అలా ఒక్క క్రాస్ ఉంటుంది. ఆ క్రాస్ దాటంగానే అందరూ ఒక్కసారి భుజాన్ని పట్టుకొని అక్కా వచ్చేసాడు అనగానే అలా కెమెరా హీరో నుంచి అలా వీధుల్లోకి వెళ్ళి ఆ ఊర్లో వీధుల్లో నుంచి మళ్ళీ అంతే ఫాస్ట్గా వెనక్కి వస్తుంది. హీరో ఎవర్రా మీరు ఇలా అంటుండగా ఒక్కసారిగా సీన్ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పినట్టే కాకుండా ఇంకా డ్రామాటిక్గా మనం ప్రాక్టీస్ చేసే స్టోరీ నరేషన్ అనేది చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.